చెయ్యి దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన బిడ్డ, శుక్రవారం తర్వాత నుంచి నీకు మహారాజయోగం పట్టనుంది. ఒక్కసారి ఈ దుర్గమ్మ మాట విను. పూర్తిగా నీ తలరాతనే మారుస్తాను. అన్ని ఆశీర్వాదాలు, అనుగ్రహాలు నీకు కలిగేలా చేస్తాను. అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా? ఇక దిగులెందుకు, భయమెందుకు చెప్పు. ఇన్ని రోజులు నీ జీవితంలో జరిగింది తలుచుకొని బాధపడకు. ఇన్ని రోజులు నువ్వు అనుభవించినవన్నీ కూడా కష్టం, నష్టం అన్నిటినీ పూర్తిగా తుడిచేసి, ఇకపై నీ జీవితంలో ఆనందం అనేది ఉప్పొంగబోతుంది. ఈ దుర్గమ్మ ఆశీస్సులు, ఈ అమ్మ ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉండబోతున్నాయి. కంగ్రాచులేషన్స్ బిడ్డ, నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. సంతోషమైన మనసుతో, ఆనందమైన ప్రశాంతమైన మనసుతో ఒక్కసారి అమ్మ చెప్పేది విను. రానున్న శుక్రవారంలోగా ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నావు. ఇప్పటి వరకు నీ ఆశలు, కోరికలు, ప్రార్థనలు నువ్వు అన్నీ కూడా నా దగ్గర పెట్టావు కదా, విన్నాను. ఇకపై నీ కోరికలు నెరవేరుతాయి. నువ్వు కోరింది దక్కుతుందా లేదా అనే ఆశ్చర్యంతో, అలానే అనుమానంలో ఉన్నావు కదా. ఇక అన్నీ వదిలేసి నేను నీకు విజయాన్ని మాత్రమే చూపిస్తాను. నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు వస్తాయని ఇక ఈ రోజు నుంచి నీకు నమ్మకం కూడా కుదురుతుంది. నువ్వు ఎన్నో రోజులు అనుకుంటూ ఉన్నావు కదా, ఎన్నో ఆలోచిస్తున్నావు, నిద్రపోకుండా అల్లాడిపోతున్నావు. నీ బాధంతా కూడా మనసులోని ఈ తల్లికి చెప్పుకుంటున్నావు. నీలోని లోతు మనసులోని కోరిక, ఆశలు అన్నీ కూడా విన్నానమ్మా, తెలుసు. నీ పట్టుదల వల్ల నీ ప్రార్థనలన్నీ కూడా నాకు చేరాయి. అందుకే నీతో ఈరోజు ఈ మాటలు చెబుతున్నాను. జీవితం అనేది ఒక్కసారి జీవించాలి. మరి ఎందుకు మనసుని కష్టపెట్టుకొని అసూయ, బాధలు ఇవన్నీ ఎందుకు? వదిలేసే. ఏవి కూడా నీ దగ్గరకు రానివ్వకుండా చూసుకో. జీవితం అనేది ఒక ప్రేమ, అభిమానంలా ఉండేలా చూసుకోవాలి. నందనవనంగా, పూల తోటలా, రంగురంగుల హరివిల్లులా అందంగా ఉండాలి. నువ్వు ఎలా చూస్తావన్న దాన్ని బట్టే నీ జీవితం, అలానే నీ ఆనందం ఉంటుంది అని మర్చిపోకు. ఒక్కసారి నువ్వు తలుచుకుంటే ఏదైనా సరే నీ సొంతమవుతుంది. ఇక నువ్వు కోరుకున్న పని అమలు చేసేటప్పుడు నీ జీవితం స్వర్గంలా ఉంటుంది. ఇక నుంచి నీకు అంతా కూడా అనుకూలమే తల్లి, కంగారు పడకు. ఆనందం అనేది ఉంటుందా అని అయోమయంలో ఉన్నావు కదా, అన్నీ మారుతాయి. సంతోషమంతా కూడా నీకు గెలుపు దారి అనేది ఆరంభమవుతుంది. నీ ఆలోచనలన్నీ కూడా ఇక నుంచి నీకు అనుకూలంగా మారుతాయి. ప్రతి సందర్భం అనుకూలంగా ఉంటుంది. నీ కలలన్నీ కూడా నెరవేరుతాయి. ఇన్ని రోజులు నీ ఆశలు నెరవేరుతాయా అని ఆశ చూపించి నిన్ను ఏదో నేను మభ్యపెట్టానని, మాయ చేశానని అపోహలో ఉన్నావు కదా, ఇక అన్నీ తొలగిపోతాయి. నీ ఆశలు నెరవేరుతాయి. చెప్తున్నాను కదా, శుక్రవారం నుంచి నీ జీవితంలో ఒక కొత్త జీవితం మొదలవబోతుంది. అన్నిటికీ తీర్పు వచ్చేసింది. నేను చూసే పనులన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుంది. తెలుసుకుంటావు, అర్థమవుతాయి కూడా. అన్నీ కూడా నీకు ఉపయోగపడేలా ఉంటాయి. రహస్యమైనవిగా ఉంటాయి. నీకైన రహస్యం నీకు ఉపయోగపడిందైతే నీతో వచ్చి చెబుతాను. లేదంటే నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు కదమ్మా. నీ అన్ని విషయాలకు సాక్షిగా ఉండేది ఈ దుర్గమ్మ అని మర్చిపోవద్దు. నీకు ఏది ప్రాప్తమో, భగవంతుడు ఏదైతే నీకు రాసి ఉంచాడో అది నీకు తప్పకుండా దక్కుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. నీకు దక్కేది నీకు చేరేలా చేసే బాధ్యత నాది. ఎందుకంటే నీ మనసు కష్టపడకుండా అన్నీ నీకు అనుకూలంగా మార్చాలి కదా. అది కూడా నువ్వు తెలుసుకుంటావు. నీకైనది ఏది, నీకు రావాల్సింది ఏదైనా సరే నీకు చేరాల్సింది చేరుస్తాను. ఆ దారిని కూడా ఏర్పరుస్తున్నాను. అందుకే ఇక నుండి జరగలేదు, దక్కలేదు, కోరింది నెరవేరలేదు అనే దిగులే అవసరం లేదమ్మా. నీ ఆశలన్నీ కూడా నెరవేరేందుకు, నీ కోరికలన్నీ నీకు చేరువయ్యేందుకు అన్నీ చేస్తాను. నా మహిమలు నీకు తెలియజేస్తాను. వాటిని కాస్త గమనిస్తే చాలు, దుర్గమ్మ ఎప్పుడు ఏం చేస్తుంది అనేది నీకు తెలుస్తుంది. ఈ తల్లి నువ్వు కోరింది ఎలా ఇవ్వకుండా ఉంటాను చెప్పు. ఈ అమ్మ మాటలపై పూర్తి నమ్మకం ఉంచు.
తల్లి మీద భక్తిగా ఉన్నావు కదా, నువ్వు కోరింది నేను చేస్తాను. నువ్వు సంతోషంగా జీవించేలా చూడాలని పరితపించేది ఈ దుర్గమ్మ మాత్రమే. ఎందుకంటే తల్లిదండ్రులకు మించిన అభిమానించే వాళ్ళు ఎవరుంటారు? అలానే నన్ను తల్లి స్థానంలో చూశావు కదా. ప్రేమగా అభిమానం చూపించే నా బిడ్డలకు ఎలాంటి ఆపద అనేది నేను కలగనివ్వను. ఎలాంటి కల్మషం లేని నీకు నీ మనసులో తనివి తీరా సంతోషం అనేది నేను నింపుతాను. నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ శుక్రవారం నుంచి నీకు స్వచ్ఛమైన ఆలోచనలు రాణిస్తాను. నీ జీవితాన్ని స్వచ్ఛంగా ఏర్పరుస్తాను. ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో. ఇక నుంచి ఆనందంగా తీయటి జీవితం నీకోసం ఎదురు చూస్తుంది అని మర్చిపోవద్దు. నీ ఆశలన్నీ పూర్తి చేస్తాను. అన్నీ నెరవేరుస్తాను. నీ మనసు నిండేలా చేస్తాను. ఇక నుంచి ఆనందంగా మాత్రమే నువ్వు ఉంటావు. ఆనందమే తానుగా నీకు ఉంటుంది. అలానే అన్నీ అనుకూలంగా ఉండే ఆలోచనలు చేయటం నీ బాధ్యత. ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన ఒక అద్భుతమైన పనులు ఎన్నో ఉన్నాయమ్మా. ఏంటో తెలుసా? ముందు నీ మనసుని మార్చుకో. అలానే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. అప్పుడే కేవలం ఇవి మాత్రమే నీ జీవితాన్ని మారుస్తాయి. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇతరులను చూసి నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళలానే జీవించాలి అని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. నీకంటూ ఒక జీవితం ఉంది కదా, నీకంటూ ఒక గుర్తింపు ఉంది కదా. మరి దాన్ని వదిలేసి ఎవరి జీవితము వెనకో పడతావు ఎందుకు చెప్పు? నీ జీవితం నీది, కేవలం నీది మాత్రమే. దాన్ని అలానే జీవిస్తే నువ్వు ఏది కోరితే అది జరుగుతుంది. నీ జీవితానికి కృషి అనేది ఎంతో ముఖ్యమమ్మా. కాబట్టి సాయి శక్తులా ప్రయత్నిస్తూనే ఉండు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని నీకు తెలియందా చెప్పు? కాబట్టి నా బిడ్డలందరూ కూడా ఎప్పుడూ కూడా మంచి మనస్తత్వం కలవారని నాకు కూడా తెలుసు. నా బిడ్డలందరినీ నా దారిలో నడిపించి వాళ్ళని నా సొంతం చేసుకుంటాను. అలాని అందరూ కూడా న్యాయమైన మార్గంలో నడిపించి వాళ్ళ జీవితం కూడా సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను. ఈ దుర్గమ్మ బిడ్డలు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా హాయిగా సంతోషంగా ఉంటారు. మాటిస్తున్నానమ్మా, ఈ దుర్గమ్మ మాట అక్షరం కూడా పొల్లుపోకుండా అచ్చు అలానే జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు అనుకూలంగా చేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. అలా చేసే బాధ్యత నాదే కదా. ఇక హాయిగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. మిగిలినవన్నీ కూడా నేను చూసుకుంటాను. అన్నిటినీ నేను జరిపిస్తాను. ధైర్యంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.